గంజాయి అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న స్మగ్లర్లు వినూత్నంగా వివిధ మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సెప్టిక్ ట్యాంక్ వాహనంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. DTF డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి టీమ్ కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్నూరు దగ్గర ఎగ్జిట్ 2 దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకర్ చాలా అనుమానాస్పదంగా వస్తుండే. అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో రకరకాల ప్యాకెట్లు కనిపించగానే అవి ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి అని తేలింది. దాదాపు సుమారుగా 200 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా జాదవ్ భీమ్ సింగ్ సన్ ఆఫ్ చందర్, ఈయన మన రూప్లానాయక్ తండా సిర్గాపూర్ మండల్ నాయన్ఖేడ్ వాస్తవ్యుడు. ఇతను దీపక్ నాగనాథ్ ఫోన్ కాల్ డీటెయిల్స్ మళ్ళీ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయడం జరుగుతుంది.